నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. గోదావరిలో కాలుష్యంపై రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం. రాజమండ్రి వెంకటనగర్ వద్ద వ్యర్థ జలాలు పరిశీలించిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరిక. విశాఖలో పసుపు పంటకు విస్తృత ఏర్పాట్లు. హైబ్రిడ్ మోడ్ మినీ మహానాటి వివరాలు వెల్లడించిన నిర్వాహకులు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా. ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ వేదికగా 3 రోజుల పాటు జరిగే ఏపీ కనెక్ట్ 5వ ఎక్స్పోటెక్ సెమినార్ ప్రారంభమైంది. అత్యాధునిక సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందర్శించారు. సాంకేతిక వినియోగం, దానివల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వాజీవన్ యాప్ స్టాల్కు యువత, వ్యాపారులు, విద్యావంతుల నుంచి విశేష స్పందన లభించింది. యాప్ను ఇన్స్టాల్ చేసుకున్న వారి కోసం నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలుగా కోదాడికి చెందిన హరిప్రసాద్, ఒంగోలుకు చెందిన షైక్ మతీన్, విజయవాడకు చెందిన బాబులు, గుంటూరుకు చెందిన ఎం వెంకటరెడ్డి నిలిచారు. అలాగే వెంకటరెడ్డి, మహేష్, అమీర్, శివాజీ, చిలకలూరుపేటకు చెందిన సర్దార్ బాషా బహుమతులు గెలుచుకున్నారు. రాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వీటి అగ్రహారంలోని గల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. తన తండ్రి 1990లో ఐటీఐ కళాశాల తీసుకొని వచ్చారన్నారు. విజయనగరం జిల్లాకు ఐటీ హబ్, జిల్లాకు ఐటీ మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలన్నారు. పనిని వాయిదా వేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టీవీ గిరి, బీజేపీ నాయకురాలు రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. సపోర్ట్ చేయడం వల్లే మేము ఈరోజు సక్సెస్ అవుతున్నాం. ఐటీఐలో మీరు తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల మీద అంత దృష్టి పెట్టి పిల్లల్ని బాగా మీరు పిల్లల భవిష్యత్తు కోసం మేము చేస్తున్నామని చెప్పేసి మీరు అర్థం చేసుకొని మీ పిల్లల్ని 3 నెలల కాలం ఇంప్లాంటేషన్కి పంపించడం వల్ల ఈరోజు ఫలితాలు చాలా అంటే దూర ప్రాంతాల నుండి అధికారులు వస్తున్నారు మన పిల్లల కోసం అంటే మీరు అర్థం చేసుకోండి. మన పిల్లలకి ఈ రోజుల్లో పిల్లలకి సెల్ ఫోన్ పక్కన పెట్టడం అన్నది చాలా కష్టమైన పని. భవిష్యత్తులో అనవసరంగా పాడు చేసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఈ మందుకి అడిక్ట్ అవుతారు, టైంకి అడిక్ట్ అవుతారు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుందన్న ఒకే ఒక ఉద్దేశం నేను మనసులో పెట్టుకొని ఈ క్యాంపస్ మెగా క్యాంపస్ డ్రైవ్ ఇంత ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఏదైనా మీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు కూడా తల్లి, తండ్రి, గురువు ముగ్గురికి ఒకే పాత్ర అనుకుంటున్నారు. నేనైతే గ్రంథాలు కూడా అదే చెప్తున్నాయి. అయితే ఆ రోజుల్లో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. వారు ముందు చూపుతో మొదలు పెట్టారు కనుక ఎక్కువ ల్యాండ్ సహకరించి మొదలు పెట్టారు. అయితే కొంత భాగం ఇప్పుడు వరకు మనం వాడుతున్నాం. మనకి హబ్ అనేది మనకు వచ్చిందంటే వారు ముందు చూపుతో మిగతా ల్యాండ్ కూడా ఖాళీగా ఉంచి దీంట్లో భాగంగా చేశారు కాబట్టి మనకి హబ్ అనేది ఆప్షన్ ఈరోజు మనకి వచ్చింది. అయితే ఈ హబ్లో ప్రత్యేకంగా మనం చూసుకుంటే మన లోకేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మనకి బ్యాక్వర్డ్ ఏరియా కనుక మన పిల్లలు చదువుకోవటానికి న్యూ ఏజ్ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని ఇవన్నీ కూడా వారు ఇక్కడికి శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది.
అయితే మన విజయనగరం ఒకటే కాకుండా బొబ్బిలికి అలాగే రాజాం కూడా మనకి శాంక్షనింగ్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ హబ్ ఆ రెండుకి అనేది వచ్చినాయి. అయితే దీని ద్వారా మనకి న్యూ ఏజ్ కోర్సెస్, రోబోటిక్ కోర్సెస్, ఇప్పటి అన్ని కోర్సెస్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఐటీఐ కాలేజ్లో చదివిన పిల్లలు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, మోస్ట్లీ వ్యవసాయమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అయితే మీ అందరికీ ఒక్కటి మాత్రం చెప్తాను, మీకు ఏదైనా జాబ్ వచ్చిందంటే ఈరోజు మీరు వదలకండి. బికాజ్ ఆ జాబ్ ఈరోజు ఒక జాబ్ దొరకటం అంటే ఒక వజ్రం దొరికినట్లు అనేది ముఖ్యంగా మీరు అందరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. అయితే మీరందరూ కూడా మీ లైఫ్లో మీరు బాగా కష్టపడి బాగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. నగరంలోని ఎన్సీఎస్ సుబ్రహ్మణ్య స్వామి కోవెల ప్రాంతంలోని శ్రీ శ్యామ పరివార సంఘం ఆధ్వర్యంలో మామిడి పండ్ల జ్యూస్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ వేసవికాలంలో మంగళవారం సమయంలో వారానికి మజ్జిగ, నిమ్మరసం, షర్బత్, మామిడి పండ్ల రసం ఏదో ఒకటి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వేసవిలో దాహాతిని తీర్చేందుకు ప్రతి ఏడాది తమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మాది శ్యామ్ పరివార్ అనే సంస్థ ఉంది. ప్రతి ఏకాదశికి మేము రాజారాంమేడలో భజన కార్యక్రమం చేస్తాము. అధిక మాసం ఎండాకాల సమయాన మా తరపున ప్రతి మంగళవారం ఎన్సీఎస్ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మేము మజ్జిగ, మామిడి పళ్ళ రసం, నిమ్మరసం, దాని తర్వాత రోజ్ సర్బత్ 4 మంగళవారాలు వితరణ చేయడానికి పూనుకున్నాము. మా మెంబర్స్ అందరూ ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళందరూ సాయి సహకారాలతో మేము మా సమాజం తరఫున ఈ కార్యక్రమం చేపట్టేసి విజయవంతంగా చేస్తున్నాం. సంవత్సరం చాలా ఎండలు ఉన్నాయి. ఎండల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు లేక 4 మంగళవారాలు ఏదో ఒక రసాలు ఏదో ఒక పెట్టేసి అందరికీ చల్లదనం అని చేకూర్దామని ప్రయత్నం చేస్తున్నాం సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. విజయనగరం నగర పరిధిలోని 16 డివిజన్లకు మెసానిక్ టెంపుల్లో మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా క్లస్టర్ ఇన్ఛార్జ్ మామిడి రవిశంకర్ మాట్లాడుతూ 16 డివిజన్లకు మహానాడు కార్యక్రమం జరుగుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. 2 రోజుల పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా మనం ఈరోజు ఇక్కడ విజయనగరం జిల్లా మెసానిక్ టెంపుల్లో సిద్ధం చేస్తున్నాము. ఇక్కడికి మెసానిక్ టెంపుల్ సంబంధించి 16 డివిజన్లు అందరూ కార్యకర్తలంతా ఇక్కడ చేరుతారు. అంటే క్లస్టర్ నెంబర్ 6, క్లస్టర్ నెంబర్ 8, క్లస్టర్ నెంబర్ 5 సంబంధించి కార్యకర్తలంతా 16 డివిజన్లకు సంబంధించిన కార్యకర్తలంతా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము దగ్గర 1200 మంది కార్యకర్తల నిమిత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. వారికి ఇక్కడ ఉదయాన్నే టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం, మంచినీటి సౌకర్యం ఇవన్నీ కలిగిస్తున్నాము. ఈసారి ఏంటంటే క్లస్టర్ విధానం ద్వారా మహానాడు నిర్వహించడం అన్నది పార్టీ ఆదేశాల మేరకు మా మేడం ఎమ్మెల్యే మేడం అతిథి విజయలక్ష్మి గారి సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ఈ రోజు నుండి ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. 27 ఉదయం 9 గంటల కార్యక్రమం ప్రారంభమై 27 సాయంకాలం 6 వరకు జరుగుతుంది. అలాగే మళ్ళీ 28వ తారీఖు అన్న నందమూరి తారకరామ గారు జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం వరకు ఈ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ రోజు సాయంకాలం ముగింపు కార్యక్రమం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ. నెల్లిమర్ల మండలం కొండవెలగడ గ్రామంలోని యువత వివిధ ప్రభుత్వ ఉద్యోగ సాధన లక్ష్యంగా శిక్షణ పొందుతున్నారు. ఈ యువతకు దిశానిర్దేశం చేస్తూ వారిని సాధన లక్ష్యంగా శిక్షణ పొంది వీరు తీర్చిదిద్దే బాధ్యతను రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, ప్రస్తుతం పోస్టల్ శాఖలో పనిచేస్తున్న ఏ రామచంద్రరావు, వ్యాయామ ఉపాధ్యాయులు కె అమర్నాథ్ భుజాన వేసుకున్నారు. క్రమశిక్షణతో కూడిన శారీరక శ్రమ, నిరంతర సాధన ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని భావించిన ఈ ఇద్దరు గురువులు స్థానిక యువతకు శిక్షణ అందిస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. వీరి మార్గదర్శకత్వంలో యువత కఠోర సాధన చేస్తూ తమ కళలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 9వ తేదీన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని విజయనగరం ఎంఆర్ఓ కురుమనాథరావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. మలిచర్లలో జూలై 9వ తేదీన, రాకోడు గుంకులం ఆగస్టు 9వ తేదీన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మనకి పైలట్ ప్రాజెక్ట్ కింద కొత్తగా మొదలుపెట్టిన గ్రామాలన్నింటినీ కూడా ఇప్పుడు మనకి జూలై నెల నుంచి ఈ పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ అనేది మన విజయనగరం మండలంలో జరుగుతుంది. దీనికి గాను మలిచర్ల గ్రామం మనకి జూలై నెలలోను, అదేవిధంగా ఆగస్టులో రాకోడు మరియు గుంకలాం విలేజ్లు మనకి పట్టాదారు పంపిణీ అనేది, పాస్ పుస్తకాల పంపిణీ అనేది జరగడం ఉంది. అయితే దీంట్లో మలిచర్ల గ్రామంలో ఇప్పుడు మేము విఆర్ఓస్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ముందుగా ఎవరికి ఏంటి చేయాలి, ఆ పట్టాదారు పాస్ పుస్తకంలో ఏ విధమైన తప్పులు అంటే పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఫోటో కానీ, లేదంటే పేరులో తప్పు కానీ, అదేవిధంగా కులం కానీ, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు ఇలాంటివి ఏం తప్పులు ఉన్నా కూడా వాటిని ఆధునీకరించి మంచి పాస్ పుస్తకాన్ని పబ్లిక్ ఇవ్వడానికి, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సమయంలో ఇవ్వడానికి మేము ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంకలం రాకోడికి కూడా అదేవిధంగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. ఈ పని పూర్తయిన వెంటనే మేము గుడ్ ఫర్ పెయింటింగ్ కొడితే ఆ పాస్ పుస్తకాలన్నీ కూడా మనకి ఈ జూలై నెలకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నామని తెలియజేయడం. విజయనగరంలోని ఉదయం అంతా ఎండలతో ప్రజలు ఉక్కిరిబుక్కిరయ్యారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి వచ్చారు. వచ్చిన వారికి మాత్రం ఎండ వేడికి నానా అవస్థలు పడ్డారు. భానుడి ఉగ్ర రూపానికి జనాభా బంబేలు ఎత్తిపోతున్నారు. సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉదయం అంతా ఎండ వేయడంతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. విజయనగరంలోని వర్షం దంచుకొట్టింది. ఈదురుగాలులతో వేయడంతో విద్యుత్ స్తంభాల తీగలు నెలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సప్లై నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం పంటలకు ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. ఈదురుగాలులకు అరటి పంట, బొప్పాయి పంటలు నెలకొరిగాయి. నగరంలోని పూల్బాగ్ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో ఖోఖో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉత్సాహాన్ని నింపేలా ప్రముఖులు పౌష్టికాహార పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అటవీ శాఖ అధికారిని విజయలక్ష్మి పాల్గొని క్రీడాకారులను ఆస్వాదించి బిస్కెట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ అందజేశారు. అలాగే దాసనపేట వాస్తవ్యులు భారత్ సంతోష్ కుమార్, కోరాడ వెంకటేష్ విద్యార్థులకు గుడ్లు, అరటిపళ్ళు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు. క్రీడల్లో రాణించేందుకు తగిన పోషకాహారం అవసరమని, విద్యార్థులు కష్టపడి శిక్షణ పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రీడాభిమానులు, శిక్షకులు పాల్గొన్నారు. పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న వనంగుడి పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వి నరసింహమూర్తి, నేతేటి ప్రశాంతులు శాస్త్రోక్తంగా పూజాధికారులు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో కె శిరీష కార్యక్రమాలను పర్యవేక్షించారు. పైడితల్లి అమ్మవారి వనంగుడిలో అర్చకుడిని ప్రతిరోజు మంగళవారం అమ్మవారిని విశేషంగా దర్శనం చేసుకుంటారు. ఈరోజు పరాభినామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ఉత్తరాయణ ఏకాదశి నాడు ఈరోజు మంగళవారం నాడు అమ్మవారు
ప్రాతకాల పూజ 4 గంటలకు అభిషేకానంతరం కుంకుమ పూజ కార్యక్రమం విశేషంగా జరగడం జరిగింది. అలాగే ఈరోజు మంగళవారం కారణంగా అమ్మవారు విశేష అలంకరణ పువ్వులు, వివిధ రకాల పువ్వులతో అలంకరణ చేయడం జరిగింది. అమ్మవారు భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని మొక్కులు తీర్చుకొని దర్శించుకొని అమ్మవారి పాత్రలు కాగలరు. లోక్సత్తా పార్టీ ఆధ్వర్యంలోని నగరంలోని గుడిజాడ స్కూల్లో రైతు చైతన్య సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం జితేంద్ర హాజరయ్యారు. రైతుల భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. జీవాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ పీజీఆర్ఎస్లో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నారు. ప్రజాప్రతినిధులు కూడా భూ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. భూముల సమస్యల మీద సందేహాలు లేదా వారి విషయాలు వారి భూముల సమస్యల గురించి వివరిస్తే వాటికి పరిష్కార మార్గం ఏ విధంగా చేసుకుంటే వారికి విముక్తులవుతారు ఆ సమస్యల నుంచి అనే విషయం గురించి ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి ఈ రోజున అవగాహన కల్పించడం జరిగింది రైతులకి. అలాగే కొంతమంది రైతులు వారి వ్యక్తిగత సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పారు. దానికి అనుగుణంగా వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయం కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని జీవోలు లేదా ఉత్తర్వులు ఎన్ని ఇచ్చినా సరే అవి కింద స్థాయిలో అమలు కావట్లేదు. ఎందుకంటే కలెక్టరేట్ స్థాయి నుంచి కిందకి గ్రామ స్థాయి వరకు కూడా తహసీల్దార్ కార్యాలయం నుంచి కిందకి అవి సరిగా అమలు కావట్లేదు. దాని మీద మరి ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వం గతంలో జగన్ గారు కావచ్చు లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు ఏదో కొంతవరకు చేశారు తప్ప చిత్తశుద్ధితో రైతులకి ఈ సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచన పాలకవర్గాలకి లేదు. ఎందుకంటే పేద రైతుకి తన కనీసం భూమి తన పేరు మీద లేకపోతే కనుక ఏటా వచ్చే 15,000 17,000 కూడా రావట్లేదు. ఒకవైపు పంట పండట్లేదు, అతనికి ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కూడా అందట్లేదు. ఆ దృక్పథంతో ఆలోచించి చేయమని కోరుతున్నాను. అలాగే ఇక్కడే ఈ జిల్లాలోనే పనిచేశారు 2 పోస్టుల్లో ఒక అధికారి నా మిత్రులు. రాజా మండలం మార్కెట్ యార్డ్ వేదికగా విద్యార్థుల కోసం మార్షల్ ఆర్ట్స్ వైశ్విక శిక్షణ శిబిరం ప్రారంభమైంది. రక్షణ విద్యలపై ప్రత్యేక పట్టున శిక్షకురాలు ఆర్ అనురాధ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంచడంతో పాటు ఆత్మరక్షణ పద్ధతులపై శిక్షణ ఇవ్వడమే ఈ శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశం. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ శిక్షణలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న శిక్షకులను నేరుగా సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మన జిల్లాలోని పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగియాల్సి ఉండగా బక్రీద్ పండుగ సందర్భంగా మే 28వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్ తౌటినాయుడు తెలిపారు. ఈ మార్పును విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ గమనించి మే 28న పరీక్ష లేదని, ఆ పరీక్ష జూన్ 5న జరుగుతుందని గుర్తుంచుకోవాలని వాజీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే సమయంలో త్రాగునీరు వెంట తీసుకుని వెళ్ళడం, సమయానికి ఆహారం తీసుకోవడం, ఎండలో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. 2026 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ నెల 21వ తారీఖు ప్రారంభమయ్యే షెడ్యూల్ ప్రకారము మన జిల్లాలో అయితే 2వ తారీఖుకి అది కంప్లీట్ అవ్వాలి. కానీ ఈ బక్రీద్ పండుగ సందర్భంగా 28వ తారీఖు సంబంధించినటువంటి ఎగ్జాము దాన్ని జూన్ 5వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. సో ఆ రోజు ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా ఒకే రోజు జరుగుతాయి. ఉదయం అయితే 9 నుండి 12, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే 2:30 నుండి 5:30 వరకు జరుగుతుంది. ఈ మార్పుని విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా గమనించి 28వ తారీఖు ఎగ్జామ్ అనేటువంటి 5వ తారీఖు మార్చబడింది అనేటటువంటిది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా
ఉష్ణోగ్రతలు కూడా సమ్మర్లో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకొని తల్లిదండ్రులు పిల్లల్ని కూడా ఎగ్జామ్ సెంటర్కి పంపించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సంబంధించినటువంటి ఇంకా ఎగ్జామ్స్ అన్నీ కూడాను యథావిధిగా జరుగుతాయి. మిగతా పరీక్షలన్నీ కూడాను మేజర్గా 2వ తారీఖుతో మనకి జిల్లా మొత్తం పరీక్షలు అయిపోతాయి. ఒక వాయిదా పడిన పరీక్ష మాత్రమే మనకి జూన్ 5కి మాత్రం దాన్ని వాయిదా వేయడం జరిగింది. దయచేసి విద్యార్థులు కూడా ఈ పెరిగినటువంటి టైంని కూడా సద్వినియోగం చేసుకొని ఈ పరీక్షలకి చక్కగా ప్రిపేర్ కావాలని కూడా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ మధ్య కాలంలోనే లీటర్ పెట్రోల్కు సుమారు 8 రూపాయలు పెంచింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్ ధర 117 రూపాయల 1 పైసాగాను, డీజిల్ ధర 104 రూపాయల 68 పైసలుగాను ఉంది. దీంతో వినియోగదారులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. చాలీచాలని జీతాలతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారు నిత్యావసర వస్తువు అయిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో నరకయాతన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఎంత ఎక్కువ మొత్తంలో ధరలు పెంచడంలో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధర తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇలాగ పెంచిన దారుణం. రూపాయి 2 రూపాయలు అంటే పర్వాలేదు, కానీ 8 రూపాయలు అంటే మామూలు లేట్ అయిపోతుంది. మనం గవర్నమెంట్ ఎంప్లాయ్ కంటే నెలకి 80,000 1,00,000 రూపాయలు జీతం ఉంటుంది. ఏంటి ఒక దగ్గర పని చేసుకుని శీతం కాదులే చేస్తున్నాం. రోజుకి 335 రూపాయలు పడుతుంది. నాకు నెలకు 10,000 జీతం. ఒకసారి 8 రూపాయలు పెంచేస్తే బండి తోలడానికి ఇబ్బంది అయిపోతాం కదా. ఇంజిన్ ఆయిల్ మార్చాలి, పెట్రోల్ వేసుకోలేదు, ఇవన్నీ బోల్డ్ తల్లపులు. నేను ఏమన్నా ఎక్కడ పంచర్ అయినప్పుడు 100 రూపాయలు తక్కువ తీసుకోవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ మొన్న పెంచారు. మొన్న పెంచిందంటే పర్లేదండి 2 రూపాయలు. ఇప్పుడు ఏకంగా 6 రూపాయలు పెంచారు. అది 2 ఇది 6, 8 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు అలా పెంచకూడదు. మామూలు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే పథకాలు ఇచ్చారు కట్టే, పాటించారు. అవి ఎవరూ పాటించలేదు. పెట్రోల్ పెంచారు కట్టే, దానికి పెట్రోల్ కొన్ని రోజులు ఆపారు. దేనికి ఆపారు? ఆ గవర్నమెంట్ ఆపిందా, లేకపోతే పెట్రోల్ బంక్ ఓనర్లు ఆపారా? దానికి సరైన సొల్యూషన్ కూడా లేదు. ఒకరోజే మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. కరెంట్ బిల్లే తీసుకుంటారు ఎక్కువ మంది. మాకు కష్టంగా కనిపిస్తుంది. ఏం చేస్తాం? ఎలక్ట్రిక్ బిల్లు తీసుకుంటాం, లేదంటే ఆటో మీద వెళ్ళిపోతాం. ఆడవాళ్ళు ఫ్రీ బస్ పెట్టారు, మగవాళ్ళకి ఏటీ లేదు. అంటే ఆడలు ఓటేసారు కానీ మగవాళ్ళు ఓట్లేదు కదా. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పెంచుకుపోతుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి స్టేట్ల కన్నా ఆంధ్రాలోనే ఎక్కువగా ఉంది. సో దీనికి ఎవరు సమాధానం చెప్తారండి ఈ విషయం మీద? సో ఎవరు చెప్పేది ఏం లేదు. జనాలు అడగరు కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుకెళ్ళిపోతున్నారు. యుద్ధాలు అవుతున్నాయి. యుద్ధాలు అయితే ఈరోజు కావాలి కదా. యుద్ధాలు మొత్తం 4-5 నెలల నుంచి నడుస్తున్నాయి. సో మోడీ గారు అంటారు అది మాకు బాగా నిల్వలు ఉన్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదంటారు. ఇక్కడ చూస్తే ఇప్పుడు కూడా 600 కోట్లు ఎంతో లాస్లో ఉన్నాయంటారు. మరి ఏది లాస్లో ఉందో ప్లస్లో ఉందో ఏదో ఉన్నా సరే నిత్యావసరాలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఆయిల్ పెట్రోల్ పెరిగితే ఉన్నటువంటి వస్తువుల ధరలు పెరిగిపోతాయండి. సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఈ విషయాన్ని ఏదో విధంగా చూడాలి కదండి. 2 వారాల కింద పెరిగింది, మళ్ళీ పెంచుకెళ్ళిపోతున్నారు. రోజు ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. 2 వారాలకి అంత కష్టం కాదు, రోజు ఎంతో కొంత పెరుగుతుంది. సో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. గవర్నమెంట్ అది ఇచ్చేస్తున్నాం ఫ్రీగా, ఇది ఇచ్చేస్తున్నాం ఫ్రీగా అనే దానికన్నా ఇదేదో ఇది ఇటువంటి విషయాల కోసం పట్టించుకుంటే ఇది బేసు. ఇది ఎందుకంటే ఇది పెరిగితేనే అన్నీ పెరిగిపోతాయి. సో ఇది తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా అన్నీ తక్కువ ఉంటాయి. శారీరక దృఢత్వానికి మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరం. వేసవి సెలవుల్లో ఫుట్బాల్ వంటి క్రీడలు ఆడడం వల్ల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. నిరంతరం మైదానంలో పరిగెత్తడం వల్ల గుండె ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడడంతో పాటు శరీరానికి మంచి చక్కని వ్యాయామం లభిస్తుంది. తోటి ఆటగాళ్లతో కలిసి ఆడడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ, సమయస్ఫూర్తి పెరుగుతాయి. ఒక లక్ష్యం కోసం జట్టుగా ఎలా పనిచేయాలో ఫుట్బాల్ నేర్పిస్తుంది. ఫోన్లు, వీడియో గేమ్స్ పరిమితం కాకుండా మైదానంలో సమయాన్ని గడపడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా వేసవిని ఆరోగ్యకరంగాను ఉత్సాహంగాను గడపడానికి ఇది ఒక గొప్ప మార్గం. ఈ శిక్షణ కార్యక్రమాన్ని నగరంలోని విజయ్ మైదానంలో కోచ్ రాము పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫుట్బాల్ మెలకువలు ప్రత్యేకంగా నేర్పిస్తున్నారు. పార్తీపురం మన్యం జిల్లా మక్కువలోని ఉదయం నుంచే మండిపోతున్న ఎండల సెక్కు జనం తిట్లు ప్రకృతి బాగానే తగిలిస్తున్నాయి. ఒక్కసారిగా గాలివానతో వాతావరణం కూలైపోయింది. కావలసినంత గాలి, కావలసినంత చల్లదనం తీసుకోండి, మళ్ళీ దొరుకుతుందో లేదో అంటూ స్థానికులు ఈ హఠాత్తు వాతావరణ మార్పును సరదాగాను వ్యంగ్యంగాను ఆస్వాదిస్తున్నారు.
నువ్వు వచ్చే నువ్వు అసలు చూడకు. కొత్తవలస మండల కేంద్రంలోని రాజన్న కాలనీలో జనసేన పార్టీ నాయకుడు వబ్బిన సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పూర్తి విరుద్ధంగా కొనసాగుతున్న డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ స్థానిక బాధితులు చేపట్టిన ఆందోళనను మంగళవారం నాటికి 56వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాలనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో వాగ్వాదం చేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్ సిఇఓ డిపిఓ మల్లికార్జునరావు, ఎంపీడీఓ రమణయ్య, ఈఓ ప్రసాద్ మరియు పంచాయతీ శానిటరీ సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సందర్శించారు. అధికారులు నిబంధనలు పక్కన పెట్టి అదే స్థలంలో డంపింగ్ యార్డ్ను యథావిధిగా పునరుద్ధరించేందుకు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించిన స్థానిక మహిళలు, గ్రామస్తులు అధికారుల బృందాన్ని అక్కడికక్కడ నిలదీశారు. ఇదే సమయంలో పంచాయతీ శానిటరీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా భారీగా చెత్తను తీసుకుని వచ్చి కాలనీ సమీపంలో డంప్ చేయడానికి ప్రయత్నించగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబు బీసీలకు మరోసారి వెనుపడి పొడిచారని వైసీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ అన్నారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మత్స్యకారుల సేవల పథకాన్ని మత్స్యకారులు కువా అనే పథకం ద్వారా అభివర్ణించారు. 130,796 మంది మత్స్యకారు కుటుంబాలకు మొత్తం 261.59 కోట్ల నిధులు విడుదల చేశామని లెక్కలు చెబుతున్న ప్రభుత్వం నేటికి కూడా చాలా మంది మత్స్యకార సోదరుల అకౌంట్లో నగదు జమ చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు పింఛన్ పొందుతున్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదని చాలా మంది పేర్లు జాబితా నుండి తొలగించారని ఆరోపించారు. లబ్ధిదారులందరికీ వెంటనే మత్స్యకార భరోసా అందించాలని డిమాండ్ చేశారు. పెత్తందారులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం పేదవాడి పొట్ట ఎందుకు కొడుతుందని ప్రశ్నించారు. బీసీల పట్ల కూటమి యొక్క వైఖరిని తెలియపరచడం కోసం ఈరోజు పత్రికా సమావేశం ఏర్పరచడం జరిగిందండి. బీసీల పార్టీ అనే చెప్పుకొని గద్దెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మరోసారి వెనుపడి పొడిచారు. గతంలో తోలు తీస్తాం, తోక కత్తిరిస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మత్స్యకారులు గుర్తెచ్చుకుంటారండి. ఎందుకంటే ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్యలు చెప్తున్నామని మత్స్యకారులు ఏం తమాషాలు చేస్తున్నారా, తోక కత్తిరిస్తాం, తేలు తీస్తామనే మాట ఈరోజు ఈ సంవత్సరాల తర్వాత కూడా మత్స్యకారులు ఆ మాటలు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఈ 6 నియోజకవర్గాల్లో ఒక పథకాన్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా మేలు జరిగే రకంగా ఆయన పథకాలు తీసుకొచ్చి అందరికీ లబ్ధిదారులకి మేలు చేశారు. నేడు అదే పథకాన్ని మసిపూసి నాయుడుగా చేసే విధంగా పేరు మార్చి మత్స్యకార సేవలు అనే పథకాన్ని పేరు మార్చి మేడి సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగదాంబ సిఐటియు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేడే సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుస్తున్నప్పటికీ వారి యోగక్షేమాల గురించి పట్టించకపోవడం దురదృష్టకరమన్నారు. వారి కోసం ప్రభుత్వ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేటప్పుడు రక్తం అవసరం ఎంత అన్నది తమకు తెలుసని, అందుకోసమే ఏటా మేడే సిఐటియు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పారు. 30 మంది వరకు ప్రస్తుత శిబిరంలో రక్తదానం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక మనిషి రక్తదానం ద్వారా
అనేక మందికి ప్రాణదానం చేయొచ్చు అని నమ్మి గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ రక్తదాన శిబిరం నిర్వహిస్తూ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల క్యాబ్ డ్రైవర్స్ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసాం ఈ వారం 10 రోజుల్లోనే పెట్రోలు డీజిల్ ధరలు 8 రూపాయలు పైబడి పెరిగాయి. ఇది ఎక్కడితో ఆగదు, మళ్ళీ పెరుగుతాయని చెప్తున్నారు. యుద్ధం కారణం చెప్పి చమురుల యొక్క నిల్వలు తగ్గిపోతున్నాయని చెప్పి విపరీతంగా భారాలు మోపుతూ ఉన్నారు. అసలు క్యాబ్ డ్రైవర్స్ ఈ రోజున ప్రభుత్వానికి ఎంతో పన్నుల రూపంలో కానీ ట్యాక్సుల రూపంలోనో ఇతరత్ర అనేక రూపంలో చలానాల రూపంలోనో గవర్నమెంట్కి అనేక ఆదాయం కల్పిస్తున్నారు. ఈ ఓలా ఊబరు మధ్యలో వచ్చిన తర్వాత వీళ్ళ శ్రమశక్తిని మొత్తం పూర్తిగా దోచుకుంటూ ఉన్నారు. వీళ్ళకంటే ఎక్కువ యాప్ల పేరు చెప్పి వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క డబ్బులు మొత్తం, వీళ్ళ శ్రమను మొత్తం కూడా దోచుకుంటున్నారు. దేశంలో కూడా ఆ రకంగా డ్రైవర్స్ కోసం ఒక యాప్ని ఓపెన్ చేస్తాం, ఇందులో మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్గా డ్రైవర్లకే ఆ డబ్బులన్నీ వచ్చేలాగా చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆచరణలో తీసుకోలేదు. ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా అన్నార్థుల ఆకలిని తీర్చే కార్యక్రమానికి 2015లో శ్రీకారం చుట్టినట్లు ఆల్ఫా ఫౌండేషన్ చైర్మన్ ఆల్ఫా కృష్ణ తెలిపారు. డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ఫౌండేషన్ ద్వారా 2015 నుండి ప్రతిరోజు 50 మంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్నట్లు చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుండి ఈ సంఖ్యను 90కి పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో మీడియా రంగంలోకి అడుగు పెడుతున్నట్లు చెప్పారు. ఈరోజు 2015 మార్చి 15వ తారీఖు ఆల్ఫా ఫౌండేషన్ స్థాపించి భోజనం కోసం వచ్చి పేదవాళ్ళకే కాదు ఎవరైనా సరే భోజనం కోసం ఇబ్బంది పడితే వారికి భోజనం పెట్టాలి, ఆ భోజనం కూడా నాణ్యమైన భోజనం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఆకలి గురించి తెలిసిన వాడిగా ఇంచుమించు 76 నుండి 82 వరకు చావులమదన్ జంక్షన్లో ఆకలి కోసం అలమటించిన వాడిగా, ఆకలి బాధలు, ఆకలి కోసం ఉండే కష్టాలు తెలిసిన వాడిగా నేను ఎప్పటి నుండో భోజనం పెట్టాలి అని అనుకొని పెడితే ఆపకూడదనే ఉద్దేశంతో నేను అన్ని విధాలుగా ఆలోచించుకొని 2015లో దేవుడు ఆశీర్వాదంతో, మరి జన్మనిచ్చింది దేవుడైతే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. కేవలం 500 ఉద్యోగాలకు మాత్రమే పరిమితమయ్యే గూగుల్ డేటా సెంటర్ కోసం కూటమి ప్రభుత్వం నానా ఆర్భాటం చేస్తుందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ ఆరోపించారు. చివరకు దేవుడి భూములు కూడా గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇదే అంశంపై పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబును ఆయన క్యాంప్ కార్యాలయంలో పెందుర్తిలో మంగళవారం ఉదయం కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ గతంలో వైసీపీ పరిపాలన ఉన్నప్పుడు ఋషికొండ ఎంతో పవిత్రమైందని, అక్కడ ఋషులు తపస్సు చేసుకునేవారని, అటువంటి పవిత్రమైన కొండను తవ్వడం అపవిత్రమని అప్పట్లో ఘోషించిన వారు ఇప్పుడు చేస్తున్న పని ఏమిటని ప్రశ్నించారు. సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి చెందిన భూములను గూగుల్ డేటా సెంటర్కు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నాడు ఋషులు తపస్సు చేసుకునే కొండను టచ్ చేసిన వైసీపీ ప్రభుత్వం గతి ఏమైందో అందరికీ తెలిసిందేనని ప్రస్తావించారు. మరి సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి భూముల జోలికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో పాలకులే అంచనా వేసుకోవాలని హితవు పలికారు. శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారిని కలిసి వినతిపత్రం జరిగింది. ఈ వినతిపత్రం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే సింహాచలం కొండ గూగుల్ డేటాకి ఇచ్చారో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో దీన్ని తక్షణం ఆపమని చెప్పి కోరటం జరిగింది. ఎందుకంటే ఈ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్, మరి వేళ సనాతనం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈవేళ హిందూ మనోభావాలు దెబ్బతింటే ప్రశ్నించరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి ఇదే విషయం పైన పంచకర్ల రమేష్ బాబు గారి ద్వారా పవన్ కళ్యాణ్ చేరవేయమని చెప్పి కోరటం జరిగింది. ఆయన తప్పకుండా చేరవేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఎందుకంటే నిజంగా మంచి సబ్జెక్ట్ ఇస్తామని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. నేను కోరుతుంది ఒకటే, మేము అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ అభివృద్ధి పేరుతో వినాశనాలు చేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు. మేము ప్రజల కొరకు ప్రజల కోసం పాటుపడతాం తప్ప వ్యక్తిగత పేరు కోసం కాదు. మరి ఈ రోజు ఒక 500 ఉద్యోగుల కోసం 27,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారంటే అసలు ప్రభుత్వం పనిచేస్తుందా లేకపోతే ఏం చేస్తుందో అర్థం కాని అయోమయ స్థితిలో మాకు అనిపిస్తుంది. మరి గతంలో మనం చూసాం, ఏదైతే రిషికొండ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్యాలెస్ కడుతుంటే రిషికొండ బోర్గుడం చేసేసారు, ఇది చేసేసారు అని మాట్లాడిన వీళ్ళు
ఈరోజు సింహాచలం కొండ తవ్వేస్తుంటే ఎందుకు నోరెప్పట్లేదు అడుగుతున్నాను. సో కాల్ టీడీపీ నాయకులందరినీ అడుగుతున్నా. ఎందుకంటే నాడు నేడు ఎప్పుడు ఒకటే ఉండాలి తప్ప మీ అవకాశం కోసం మారిస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోమని చేస్తాను. మేము ఒకటే కోరుతున్నాం, సింహాచలం భగవంతుడితో పెట్టుకుంటే ఎవరైనా దేవుడు ఊరుకోరు. దయచేసి ఇప్పటికైనా సరే హిందూ ప్రజల మనోభావాలు గౌరవించి, సనాతన ధర్మాన్ని గౌరవించి తక్షణం ఏదైతే మీరు అక్కడ చేస్తున్నారో ఆ సింహాచలం కొండ ఆత్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గోదావరిలో కాలుష్యంపై రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం రాజమండ్రి వెంకట్ నగరం దగ్గర వ్యర్థ జలాలు పరిశీలించారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థ జలాలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్లోనే వ్యర్థ జలాల ల్యాబ్ టెస్టుల నిర్వహణకు ఆదేశాలను జారీ చేశారు. నీటి కాలుష్యంతో ఏలూరులోని పదుల సంఖ్యలో మరణాలు జరిగాయని తెలిపారు. ఈ నీళ్లు ప్రజలు తాగితే అలాంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతుందని అన్నారు. వ్యర్థ జలాల నివారణ కోసం బడ్జెట్ కేటాయిస్తామన్నారు. అవసరమైతే క్యాబినెట్లను మాట్లాడతామని తెలిపారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులు కలుషిత నీరుతో ఏం చేయాలి? టూరిజం మినిస్టర్గా దుర్గేష్ స్పందించాలని సూచించారు. మీరు బాధ్యతలు తీసుకోకుండా ప్రతిసారి నా వైపు చూస్తే నేను ఏం చేయగలను, మీరు కూడా బాధ్యతలు తీసుకొని చాలా పదే పదే చెప్తారు. దాన్ని ప్రేరణగా తీసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న వేయాలన్నా, ప్రశ్న వచ్చినా కానీ దానికి సమాధానం నేనే చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో. సో when public questions me, the concerned minister has to answer to that question. So eventually Environment or Pollution Control Board plays a very key role in this Akhanda Godavari Pushkar. అలాగే పంచాయతీలకి అన్ని అనుసంధానమైంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ అన్ అర్బన్ ఓరియంటెడ్, ఇట్స్ మోర్ ఆఫ్ వెరీ పంచాయత్ బేస్డ్ ఇష్యూ కాబట్టి ఇది. సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పుష్కరమ్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఐ హ్యాడ్ దెమ్. ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది. ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు రోజుకి, దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది. బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 MLD డైరెక్ట్ వదిలేస్తాం గోదావరి. ప్రభుత్వ భూముల కబ్జాలపై కఠిన చర్యలు తప్పవని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబు హెచ్చరించారు. పెందుర్తి నియోజకవర్గంలోని భూ ఆక్రమణ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోని ప్రోత్సహించే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భూ కబ్జాల్లో తన పార్టీ వారైనా కుటుంబులైనా ఎవరు ప్రమేయం ఉన్నా సహించబోవని పునరుద్ఘాటించారు. భూ కబ్జాలకు సంబంధించి వార్తా ప్రచురణలో తమ అభిప్రాయం తీసుకొని వార్తలు ప్రచురించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎమ్మెల్యే ఉంటే మీకు కొంత ఉపయోగపడుతుంది, న్యూస్ రెలవెంట్ గా ఉంటుందని కూడా. లేదు అధికారులు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు మా టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారిని కానీ, మా ఎంఆర్ఓ గారిని కానీ, లేదంటే ఆక్రమణ జరుగుతుంటే కంప్లైంట్ వస్తే ఏం చర్య తీసుకున్నామని మా సిఐ గారిని కానీ, అధికారులని కూడా వాళ్ళ పరిధిలో ఏదైతే వాళ్ళని, మా పరిధిలో అయితే మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటే మీకు ఇంకా మంచి న్యూస్ వస్తుందని చెప్పి గతంలో కూడా మిమ్మల్ని కోరటం జరిగింది. బాధాకరమైన విషయాలు ఏంటి అంటే మాకు సంబంధం లేని విషయాలు కూడా మమ్మల్ని ట్యాగ్ చేసేయటం. సపోజ్ ఒక విషయం ఒకటి చెప్తాను మీకు. 3 రోజుల క్రితం మీ మీడియా గ్రూపుల్లో చాటింగ్ ఏదైతే వేపకుంట జుత్తాడ రోడ్లో టీడీఆర్లు ఉన్నాయో 200 కోట్ల కుంభకోణం జరిగిపోయిందని, ఎవరెవరి పేర్లో ఇన్వాల్వ్ చేశారని, ఎమ్మెల్యే గారు మనుషులు ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయిపోయారని, అన్ని బినామీ పేర్లు పెట్టేశారని. మీకు ఒక్క విషయంలో క్లారిటీ ఉండాలి. మీరు కూడా రాసిన వాళ్ళు చూపించిన వాళ్ళు కొంతమంది అబాస్పాలు అవుతారు. లిస్టు గ్రామ సభలు పెట్టి రికార్డెడ్గా ఎవరున్నారో ఎవరు టీడీఆర్కి అర్హులో ఇవ్వాల్సింది ఎంఆర్ఓ. దాన్ని పర్సూ చేయాల్సింది కమిషనర్ గారితో కూర్చుని టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, వాళ్ళ బాసు సిసిపి గారు. వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా, చాలామంది దేవస్థానం మాదే అని రావటం, అటవీ శాఖ వాళ్ళు ఈ భూమి మాది అని రావటం వల్ల మేమే ఒక కంక్లూజన్కి రాలేక వేపకుండా జుత్తాడ లిస్టు ఫైనలైజ్ అవ్వాలా, లబ్ధిదారుని గుర్తించలా. ఒకే సైట్కి 4, 5 అప్పీల్ చేసుకోవటంలో అధికారులు కూడా బుర్రబద్దలు కొట్టుకుని
రికార్డు త్వరలో చెక్ చేసి ముందుకెళ్లాలని చెప్పి ఇంతవరకు ఒక్కడ కూడా లిస్ట్ ఫైనలైజ్ అవ్వాలి. ఎంఆర్ఓ నుంచి ఏసీబీ గారికి వెళ్ళా, ఏసీబీ గారి నుంచి కమిషనర్కి వెళ్ళా. మరి దాంట్లో అవినీతి అని చెప్పి రాసేసుకుని గ్రూపుల్లో హల్చల్ చేసేస్తే ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో 5వ నెంబర్ క్లస్టర్ రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆకిరెడ్డి జగదీష్ తెలిపారు. 42వ వార్డు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. 44వ టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. తమ క్లస్టర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించిన అనంతరం మహానాడును పండగ వాతావరణంలో జరుపుకుంటామని తెలిపారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా టీడీపీ కుటుంబ సభ్యులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహానాడు కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి కుటుంబ సభ్యుడికి మంచినీరు, మజ్జిగ, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో 42వ వార్డు టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నేటికి 44 సంవత్సరాలు కావడంతో అన్న ఎన్టీ రామారావు గారు జయంతిని పురస్కరించుకొని 44వ మహానాడు జరుపుకోవడానికి ఏదైతే ప్రతి సంవత్సరం ఒక జిల్లాలో ఈ మహానాడు పండుగను జరుపుకుంటామో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా గండిపేటలో జరుపుకున్నాను. రాష్ట్రాలు విడిపోయాక అప్పటి నుంచి కూడా ఈ మహానాడిని ప్రతి ఒక్క జిల్లాలో జరపాలని, సంవత్సరానికి ఒక జిల్లాలో ఈ మహానాడు పండుగని జరిపి సంక్రాంతి మన తెలుగువారికి ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ మహానాడు అంత పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. మరి ఈ సంవత్సరం చూస్తే అనివార్య కార్యాల వల్ల మన దేశ ఆర్థిక మాన్యాన్ని బట్టి అవతల జరుగుతున్న ఒక యుద్ధాల వల్ల దానివల్ల మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి రూపాయిని మనం ఆదా చేయాలా, ఇంధన ఆదా చేయాలా. ఎందుకంటే ఆర్థిక స్తోమను పెంచుకునేటట్టు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక పిలుపుతో విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవి రామచంద్రరావు కూటమి ప్రభుత్వం మత్స్యకారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో సుమారు 6.15 లక్షల ఓట్లు కలిగిన మత్స్యకార సామాజిక వర్గానికి వేట నిషేధ కాలంలో అందించాల్సిన మత్స్యకార భరోసా నిధులు ఇంకా అనేక మందికి జమ కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేట విరమణ సమయంలో 2 నెలల పాటు ఉపాధి లేక మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ సమయంలో ఆర్థిక సహాయం అందించేవని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం వారి సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి 3 ప్రభుత్వ కూటమి అంటేనే 3 ప్రభుత్వాలు, 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ. మత్స్యకారులకి ఎంత అన్యాయం చేస్తుందంటే కూటమి ప్రభుత్వం యొక్క మత్స్యకారుల విషయంలో. ఎందుకంటే మత్స్యకారులు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మత్స్యకారుల్ని పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, మరి అలాగే గౌరవించకపోవడం. ఈరోజు ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాల్లో 6 లక్షల మంది ఓటు కలిగినటువంటి ఇంత పెద్ద సామాజిక వర్గాన్ని పట్టించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం ఈరోజు మత్స్యకారులు అడుగుతున్నది రాజ్యాంగబద్ధంగా ఏదైతే మీరు వేట నిషేధం టైంలో మత్స్యకార భృతి ఇస్తానన్నది, మత్స్యకార భరోసా అన్నది అడుగుతున్నారు మత్స్యకారులు. అది ప్రభుత్వాలు ఇస్తాయన్నారు కాబట్టి అది వాళ్ళ ప్రాథమిక హక్కు కాబట్టి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కు కాబట్టి అడుగుతున్నారు. ఈ అడుగుతునేటప్పుడు
ఎన్ని వినతి పత్రాలు అన్ని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో ఎంతమంది అధికారులకి వినతి పత్రం ఇచ్చినా కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు ఈ విధంగానే ఉన్నాయి. ఈరోజు మత్స్యకారులని ఎంత దీనస్థితిలో పెట్టేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, రానున్న రోజుల్లో మా మత్స్యకారులందరూ కూడా చాలా పెద్ద నిర్ణయం తీసుకొని బుద్ధి చెప్పే దిశగా ఉంటుందని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎంత దౌర్భాగ్యం అంటే విశాఖ జిల్లాలో 13,000 మంది అర్హులు ఉంటే 5,000 మందికి పడింది, ఇంకా 8,000 మందికి పడలేదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ అని, లేకపోతే 3 మీటర్లోనే 4 మీటర్లోనే షాక్ చెప్పి, మీరు ఎవరు చెప్పారు మీకు ఏమన్నా 20,000 రూపాయలు అని చెప్పి, ఎలక్షన్ ముందు 20,000 మంది చెప్తే మా మత్స్యకారులు ఆశపడి అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఓట్లు వేశారు. ఆ రోజు మీకు లేదా 3 మీటర్లు ఉంటాయని మత్స్యకారులకి? 13,000 మందికే కదా గత ప్రభుత్వంలో మేము జారీ చేసాం. ఇవాళ 5,000 మందికి చేసి వారం రోజులు అవుతున్నా కానీ కలెక్టర్ ఆఫీస్లో ధర్నాలు చేస్తున్నాం, కమిషనర్కి వినతి పత్రాలు ఇస్తున్నాం. మరి జీవీ రామచంద్రరావు అవ్వచ్చు, అలాగే పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఈ మీడియా ద్వారా తెలియపరిచినా కానీ. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో 27వ వార్డు 12వ నెంబర్ క్లస్టర్ రామాటాకీస్ రోడ్డు సమీప ఏసీ ఫంక్షన్ హాల్లో మినీ మహానాడు పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్డు టీడీపీ అధ్యక్షులు అల్లూరి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహానాడు ఏర్పాట్ల వివరాలు వాజీ న్యూస్కి తెలిపారు. 44వ టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ కొరత పరిస్థితుల దృష్ట్యా అధిష్టానం ఆదేశాల మేరకు ఈ పండుగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా టీడీపీ కుటుంబ సభ్యులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ వీరారావు బుజ్జి నేతృత్వంలోని మహానాడు కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి కుటుంబ సభ్యుడికి మంచినీరు, మజ్జిగ, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గ్రేటర్ విశాఖ సిటీ 27వ వార్డులోని ఈరోజు నుంచి అంటే రేపు ఎల్లుండి 27, 28 ఎప్పుడు ఆనవాయితీగా వచ్చే మహానాడు 103వ మహానాడు 103వ జయంతి సందర్భంగా ఎన్టీ రామారావు గారిది మహానాడు 44వది. ఈ సందర్భంగా ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏంటంటే హైబ్రిడ్ విధానంలోనే ఈసారి జరగాలని చెప్పి సమావేశాలు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇదంతా కూడా ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు. మన ఇంధన పొదుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ హైబ్రిడ్ విధానంలో ఈసారి చేయాల్సి వచ్చింది. దీనికి ప్రతి వార్డులోని ప్రతి క్లస్టర్ కూడా మాది ఇక్కడ 27వ వార్డు 12వ నెంబర్ క్లస్టర్ విశాఖ దక్షిణ నియోజకవర్గం సుధాకర్ గారి పర్యవేక్షణలో సీతారాం సుధాకర్ గారు ఉన్నారు. వారి ఇన్ఛార్జు వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఎన్టీ రామారావు జన్మదినం కానీ, ఎన్టీఆర్ వర్ధంతి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు కానీ ఏవైనా సరే మేము వార్డులోని 4-5 చోట్ల చేయడం మాకు ఆనవాయితీ. దాని ప్రకారం ఈసారి కూడా మేము అన్ని దిక్కలా చేసి మాకు ఇక్కడ రామాటాక్స్ రోడ్లోని ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన జోనల్ ఆఫీస్ పక్కన చైతన్య కాలేజ్ ఎదురుగా లక్ష్మీ లావణ్య ఫంక్షన్ హాల్లోని ఈ కార్యక్రమం ఏసీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా మహానాడు కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ మీద వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసి వారికి ఏం కావాల్సినా కూడా ఈ టైంలోని మహానాడులోని ఎలాగైతే స్నాక్స్ కానీ భోజనాలు కానీ అన్ని ఏర్పాట్లు ఏ టైం ప్రకారం జరుగుతాయో. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరిలో కాలుష్యంపై రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం. రాజమండ్రి వెంకట్ నగరం వద్ద వ్యర్థ జలాలు పరిశీలించిన పవన్ కళ్యాణ్. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరిక. విశాఖలో పసుపు పంటకు విస్తృత ఏర్పాట్లు. హైబ్రిడ్ మోడ్ మినీ మహానాడు వివరాలను వెల్లడించిన నిర్వాహకులు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా. ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.